హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఈరోజు మనం దమ్మాలు, కాశ్మీరీ దమ్మాలు ఎలా చేయాలో చూద్దాము. ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఇలాగా బంగాళదుంపల్ని తీసుకోవాలి, తొక్కంతా తీసేయాలి. తీసేసి చిన్న బంగాళదుంపలు అయితే బాగుంటాయి. మీ దగ్గర పెద్ద బంగాళదుంపలు ఉంటే మాత్రం సగంగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలాగా ఫోర్క్తో ఇలాగా కన్నాలు పెట్టుకోండి బంగాళదుంప మొత్తం. అలాగే మొత్తం అన్ని బంగాళదుంపలకి కూడా ఇలాగ ఫోర్క్తో కన్నాలు పెట్టుకోండి. ఒకసారి ఇలాగా మొత్తం అన్ని బంగాళదుంపలకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక గిన్నె ఇలా తీసుకోండి. ఏ కుక్కర్ ప్యాన్ అనే అవసరం లేదు, ఏ ప్యాన్ అన్నా తీసుకోవచ్చు, ప్యాన్ అన్నా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అది కాగిన తర్వాత ఇలా బంగాళదుంపలన్నీ కూడా ఇలా వేసేసేయండి. ఈ బంగాళదుంపల్ని బాగా వేయించుకోవాలి మనము. ఆల్మోస్ట్ ఒక సగం కుక్ అయిపోవాలన్నమాట, సగం ఉడికిపోవాలి బంగాళదుంపలు. సో సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఒక దగ్గర 10 to 15 నిమిషాలు మీరు ఇలాగా తిప్పుకుంటా వేయించుకోండి. మీకు ఇలాగా దోరగా వేగాలన్నమాట. ఈ పాటికే మీకు బంగాళదుంప సగం కుక్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ దీంట్లో నుంచి నూనె కొంచెం తీసుకుని వేరే గిన్నెలో పోసుకోండి. ఆ నూనె తర్వాత వాడుకుంటాం మనం. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. అండ్ 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 8 వెల్లుల్లి రబ్బలు లాగా వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. దీంట్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇది. ఇవన్నీ బాగా వేగనివ్వండి. ఆల్మోస్ట్ ఒక 70% వేగిపోయిన తర్వాత ఇలాగా దీంట్లో ఇప్పుడు నేను 2 మీడియం టమాటాలు ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని తీసుకున్నాను. పెద్ద ముక్కలు అయితే చాలండి, ఇవన్నీ ఎందుకంటే మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం. సో దీన్ని ఒక 95% కుక్ అయితే చాలు. కంప్లీట్గా 100% కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో 95% ఇలాగా బాగా ఉడకనిచ్చి ఒకసారి ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయించి మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో మీరు ఇందాక నూనె పక్కన పెట్టుకున్నారు కదా, ఆ నూనె దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 1 ఇంచు దాల్చిన చెక్క అయితే సరిపోతుంది. అన్నీ తక్కువే పడాలి ఇక్కడ. మీకు ఆ మసాలా అన్నీ అనేది పళ్ళకి టేస్ట్ కూడా ఎక్కువ రాకూడదు అన్నమాట. ఒకసారి అవి వేగిన తర్వాత మీరు పక్కన పేస్ట్ వేసి పెట్టుకోమన్నాను కదా, దాన్ని దీంట్లో వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకొని దీన్ని బాగా నూనె పైకి వచ్చి తేలే వరకు వేగనివ్వాలండి పేస్ట్ని. సో సిమ్లో పెట్టేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దీన్ని వేగనివ్వండి. ఇలా ఉడకనివ్వాలి. బేసిక్గా చూశారు కదా నూనె అంతా ఎలా పైకి తేలుతుందో. ఇలా తిప్పుకుంటూ ఉండండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి మనం. ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ అంటే బేసిక్గా మామిడికాయని డ్రైగా చేసేసి వేసుకోవటం అండి. కొంచెం పులుపు ఉంటుంది, లైట్గా పులుపు ఉంటుంది. ఇవన్నీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని దీన్ని వేగనివ్వండి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఇలాగా ఉడికిపోవాలన్నమాట. బాగా నూనె అంతా పైకి వచ్చేటట్టు బాగా ఉడకాలి. ఇప్పుడు మొత్తం బంగాళదుంపలన్నీ కూడా వేసేసుకుని దీన్ని ఒకసారి కలుపుకొని ఏ మిక్సీతో అయితే గ్రైండ్ చేసుకున్నారో పేస్ట్ని అదే మిక్సీలో ఒక 2 కప్పులు నీళ్లు పోసుకుని ఇలాగా ఆ వాటర్ని ఇలా పోసేసుకోండి దీంట్లో. దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం ఉప్పు వేసుకోండి మీకు తగినంత. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను, మీకు కానీ ఎంత అవసరమైతే అంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసి దీన్ని ఒక 10 to 15 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండండి. బంగాళదుంప పూర్తిగా ఉడికిపోవాలండి అండ్ గ్రేవీ కూడా చిక్కపడతా వస్తుందన్నమాట. మళ్ళీ ఉడకకపోతే ఒక్కసారి మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకపెట్టుకోండి. ఇలా చూసారు కదా పైకి ఆయిల్ ఎలా తేలుతుందో. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని అడిగంటితే స్లోగా తీయండి.
ఎందుకంటే గ్రేవీ గుజ్జు బాగా ఉంది కదా మనకి, ఒక్కొక్కసారి అడుగంటే ఛాన్స్ ఉంది. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, మన ఇంట్లో చేసుకున్న గరం మసాలాను, స్టోర్ కొనుక్కున్న గరం మసాలాని ఏదన్నా పర్లేదు వేసుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దీన్ని 1 నిమిషం పొయ్యి మీద అలాగా ఉడకనివ్వండి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.